హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకు స్వాగతం. ఇది తెలంగాణ నడిబొడ్డున ఉన్న ఓల్డ్ సిటీ. ఇక్కడ ఎంత స్వేచ్ఛ అంటే భారతదేశంలో ఉండి, ఈ హైదరాబాద్లో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి బతికే అంత స్వేచ్ఛ ఓల్డ్ సిటీకి ఉందని చెప్పేసి గతంలో కొంతమంది మేధావులు ఉన్నారు. గతంలో ఉగ్రవాదులు సైతం ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోనే తలదార్చుకొని బాంబులు పెట్టిరని చెప్పేసి గతంలో ఆరోపణలు ఉన్నాయి. సో ఇక్కడ హైదరాబాద్ ఎంపీ పరిధి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఓవైసీ కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ ముస్లిం పాపులేషనే. అటువైపు ఫేక్ ఓట్లను క్రియేట్ చేసి ఇక్కడ ముస్లిం సంబంధించినటువంటి మహిళలతో బురకాలు వేయించి కూడా ఫేక్ ఓట్లు వేపిస్తారని చెప్పేసి చాలామంది ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా ఆరోపించింది. ఇక్కడ ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధి ఉన్నదా, నిజంగా ఓవైసీకి ప్రజా ఆదరణ ఉన్నదా, లేకపోతే బెదిరింపులతోనే రాజ్యం వెళ్తున్నారా, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోతుందా అనే అంశాలు చూద్దాం. మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ మొత్తం కవర్ చేసే ప్రయత్నంలో చార్మినార్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఓటర్ల ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఎటువైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారా, ఎంఐఎం వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, ఫేక్ ఓట్ల మీద ఎంతవరకు జరిగింది, ఇక్కడ నిజంగా కరెంటు బిల్లు కట్టమన్నా కూడా ముస్లింలు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింలు తిరగబడి కొడతారని చెప్పేసి నెపం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. నిజంగా ఇక్కడ అంత స్వేచ్ఛ లేదో, అవుటర్స్ వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా ఉండి తిరిగేంత స్వేచ్ఛ ఉన్నదా లేదా చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది రసవత్తంగా ఉండే పార్లమెంట్ పరిధి కాబట్టి నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం కోసం నేను వచ్చిన. చూడొచ్చు మీరు చార్మినార్. సో ఈ చార్మినార్ సంబంధించిన వ్యవస్థలో ఏమున్నదో, అసలు ఓటర్ ప్రజానాడి ఏ విధంగా ఉందో మనం ప్రజల్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా मोहम्मद लतीफुद्दीन। आपका एमपी कौन चाहिए? असद अवैसी। क्यों कौन है? क्या के शहरी है, जो पुराने हमारे उनके दादा के दौर से अब्दुल वाहिद अवैसी। हाँ, कांग्रेस पार्टी ने कांग्रेस का इधर नहीं है कुछ भी। बीजेपी तो बिल्कुल नहीं है नाम। ओनली ओवैसी, ओनली अवैसी, एमआईएम। हाँ, ऑल इंडिया मुस्लिम इत्तेहादुल मुस्लिमीन। ఇక్కడ డెవలప్ జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ అవుతా ఇधर। ఇక్కడ బాగా ఓవైసీ నకిలీ ఓట్లతో గెలుస్తాడని అంటారు. नहीं वो आइडिया नहीं, ఫేక్ ఓట్స్ वैसा आइडिया नहीं हम। డెవలప్ అయితే ఉన్నదా? డెవలప్మెంట్ ఉందండి. ఎంపీగా ఎవరు కావాలనుకుంటున్నారు ఇక్కడ? ఎంపీ అసద్ ఎంఐఎం. కాంగ్రెస్ నుంచి కూడా మరి ముస్లిమే ఉన్నాడు కదా, కాంగ్రెస్ కోటేయచ్చు కదా మరి మీరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎంపీ కాంగ్రెస్ ఎంపీ నేమాలం కొనేకి తెలియలేదు. బీజేపీ నుంచి ఇక్కడ మాధవలిత ఉన్నారు కదా. బీజేపీ కా భీ నేమాలం, ఖాళీ అసద్ ఏకి ఎంఐఎం బస్ ఒకటే తెలుసా. డెవలప్ చేసిండి మరి అసదుద్దీన్ డెవలప్ చేసేయండి. అక్కడ లేదు, అన్ని ఫేక్ ఓట్లతో గెలుస్తాడు అసదుద్దీన్ అనే ఆరోపణ ఉన్నది. अश्विनी कुमार। आपका एमपी कौन चाहिए सर? हम सिकंदराबाद कॉन्स्टिट्यूंसी में आते हैं, हमको वहाँ का एमपी चाहिए, बीजेपी का। हाँ, तेलुगु नहीं आता बराबर, अंदर समझ में आता, बोलने नहीं आता। ఓకే, ఇక్కడ ఓల్డ్ సిటీ కదా, ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ డెవలప్ జరిగిందా? ఇక్కడ ఏం జరిగింది? డెవలప్మెంట్ ఉందా? ఇక్కడ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ చాలా మేము డెవలప్ చేస్తున్నాం అని ఇక్కడ ఏం చేయలే. ఇక్కడ మత ఘర్షణలు ఉంటాయి, హిందువులకు స్వేచ్ఛ ఉంటది ఇక్కడ. అది ఏం ప్రాబ్లం కాదు, హిందూ ముస్లిం ఇద్దరు బాగా ఉంటది ఇక్కడ, అది ఏం ప్రాబ్లం కాదు. గతంలో ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నట్టు ఇప్పుడున్నారా? అది మాకు ఐడియా లేదు. జనరల్ గా ఇక్కడ ఓల్డ్ సిటీకి రావాలంటే కొంత ముస్లిమ్స్ తో ఏం భయం లేదు, ఏం ప్రాబ్లం కాదు. మీరు బిజినెస్ కూడా బాగానే చేసుకుంటారు. కూడా బాగుంది. ఇక్కడ ఈ చార్మినార్ అంటే హైదరాబాద్ ఎంపీ పరిధిలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఐడియా లేదు సార్ మాకు. మా కాన్స్టిట్యున్సీ అక్కడ సికింద్రాబాద్ లో గెలుస్తుందా? అక్కడ బీజేపీ వస్తాయి. ఎవరు బీజేపీ? అది మనం కోని అప్నే కిషన్ రెడ్డి గెలుస్తాడా? కిషన్ రెడ్డి. आपको एमपी कौन चाहिए? असद साहब एमआईएम। कई कौन है?
कई को ना एक ज़माने से उन्होंने कुछ अच्छा ही करे, उन्होंने मुसलमानों के हिंदुओं के खिलाफ सब फिर अच्छा ही रखे। जी हाँ, ఇక్కడ డెవలప్మెంట్ ఉందా? डेवलपमेंट भी अच्छा करे असद साहब। అసదుద్దీన్ అసలు డెవలప్ చేయడు, ఓన్లీ ముస్లింల ఓట్లు కొట్టేసి ఇది చేస్తుండు, రాజకీయం చేస్తుండ అంటారు. हिंदू मुस्लिम सबके वोट मिलते हैं उनको, सब अच्छे हैं अल्हम्दुलिल्लाह, सब मिलके उन्होंने है बोल के मिल गए। ये नए नए पंचे आते रहते जाते रहते, इन लोग क्या बीजेपी इन आते जाते रहते, लेकिन असद साहब होना बहुत ज़रूरी है, हिंदुओं के लिए भी मुसलमानों के लिए भी, सबको एक रखने वाले असद साहब है। అక్బరుద్దీన్ గతంలో హిందువుల్ని మాకు 10 minutes టైం ఇస్తే హిందువులు కోసేస్తా అని చెప్పాడు కదా, వాళ్ళ సోదరుడు బ్రదర్. अरे वो 10 मिनट्स तो चले गए, लेकिन लोग याद रख दिए। उन्होंने तो एक बार बोले, लेकिन बार बार बोल के वो 10 मिनट्स को लेके चल रहे खाली। अरे 10 मिनट्स कहीं आए गए, क्या हुआ? कुछ भी नहीं हुआ, सब आता है। इन्होंने 10 मिनट बोलते हो ना, मुसलमानों के खिलाफ बोलते, तुम हम बोले बुरे होते। 10 मिनट 2 मिनट, अरे छोड़ो 10 मिनट्स का क्या है फिर। సో ఫైనల్ గా ఇక్కడ ఎంపీ ఎవరు ఉండాలి మీకు ఫైనల్? तेलुगु नहीं, అసలు ఎంపీ असद अवैसी रहेंगे। బీజేపీ. बीजेपी नहीं, बीजेपी नहीं। ओके, थैंक यू. नाम भैया? मेरा नाम मोहम्मद बासित अली है। आपका एमपी कौन चाहिए? अभी देखें भाई, जो भी आदमी पब्लिक का थोड़ा ख्याल करे, अब चाहे वो केजरीवाल साहब जैसा कोई आदमी आए, चाहे ममता जी आए, चाहे हमारा अवैसी आए, या कोई भी ऐसा आदमी है थोड़ा पब्लिक का लिहाज करे, पब्लिक के लिए कोई काम करे, है कि नहीं। बेस्ट इधर हैदराबाद में एमपी कौन है, अच्छा है? अभी देखें हमारा केसीआर भी जो काम किया है कि नहीं, एमपी एमपी का होता नहीं मालूम है। वो वैसे माधव लेता बीजेपी हाँ एंड मलसूर कांग्रेस. हाँ हाँ, वो अच्छा है. कांग्रेस रहे तो भी अच्छा है, कुछ ना कुछ तो काम करती है कि नहीं। अभी हमारा अवैसी भी रहे तो भी बेस्ट है। बीजेपी बीजेपी इधर तो कुछ वो असर नहीं है उन लोगों का, कुछ भी इधर तो कुछ काम नहीं है कि नहीं। इधर तो कोई असर नहीं है, और हमारे को फिरका वाराना चीज़ें नहीं होना, मैं अलग आप अलग नहीं करना, है कि नहीं। हम सब एक मुल्क में रहते हैं कि नहीं, आप भी बराबर मैं भी बराबर, है कि नहीं। ऐसा कोई आना जो पब्लिक का लिहाज करे, है कि नहीं, पब्लिक के लिए काम करे। डेवलपमेंट है उतना अच्छा नहीं है, न्यू सिटी में जितना अच्छा डेवलपमेंट है, ओल्ड सिटी में उतना डेवलपमेंट नहीं है। जिस तरह से न्यू सिटी में जितना अच्छा काम हो रहा, वैसा ओल्ड सिटी में अभी उतना अच्छा काम नहीं है। और ख़ास तौर पे ओल्ड सिटी में थोड़ा साफ सफाई, बल्दिया वालों का काम उतना अच्छा नहीं है। साफ सफाई हुआ, रोडों का काम हुआ, कचरे का, ये सब काम उतना अच्छा नहीं है अभी जो। थैंक यू. फाइनली वो प्राइम मिनिस्टर कौन है? राहुल गांधी, मोदी. अभी राहुल गांधी वगैरह है बेहतर। मोदी मोदी नहीं अन्ना बस हो गया बस हो गया है। तो मोदी के आप मुस्लिम के अगेंस्ट है? जी मोदी ने मुस्लिम को अगेंस्ट है? नहीं बता, हमारे लिए होता कोई काम करने वाला रहना, समझे, हमारे राइट्स पे कोई काम करने वाला आदमी होना, है कि नहीं। जो आदमी हमारे राइट्स पे काम नहीं कर रहा तो कई कुछ और करेंगे हम उसको, है कि नहीं। ऐसा You like only राहुल? अब राहुल बेहतर जी बेहतर ఎఫ్బీలో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం. ఎందుకు ఇంత అంటే కృష్ణలాగా ఈ గెటప్ వేసుకొని ఎందుకుంటారు మీరు? ఎందుకు అంటే అంత చిన్నప్పటి నుండి ఆయన మహేష్ బాబు గారు అయినా కృష్ణ గారు అయినా చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో ఇలా వీడియోలు చేస్తూ ఉంటాను. ఓకే, ప్రజలలో మీకు ఆదరణ ఉంటుందా? గుర్తుపడుతుంటారా? చాలా మంది ఇప్పటికే వచ్చిన చాలా మంది సెల్ఫీలు అయ్యి తీయించుకున్నారు, ఆల్రెడీ ఫోటోలు తీపించుకొని. ప్రజెంట్ అయితే నేను ఈ గెటప్లోనే హ్యాపీగా మా వైపు మా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటారు మీరు? ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం, వచ్చాము. మీ సొంతం ఎక్కడ? మా సొంతం అయితే అక్కడ అనకాపల్లి దగ్గర. ఎప్పుడన్నా మహేష్ బాబు గారు ఎప్పుడన్నా మరి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిపించుకున్నారా వాళ్ళ కుమారుడు? అయితే మహేష్ బాబు గారు పిల్లలు కానీ నైట్ మహేష్ బాబు గారు జేఎస్ఎన్ఆర్ కౌన్సిలర్ ఇది ఉంది కదా, ఆ ఫంక్షన్ హాల్కి వచ్చారు. మేము కూడా వెళ్ళాము. మహేష్ బాబు గారు నేను 2 చేతులు ఎత్తి ఇలా నమస్కరించాను. మహేష్ బాబు గారు చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ఆయన మాట్లాడలేదు మీతోనేమి? మాట్లాడే అయితే సెక్యూరిటీ వాళ్ళకి కొద్దిగా అవకాశం లేదు, పబ్లిక్ ఎక్కువైపోయారు. అందువల్ల నెక్స్ట్ టైం మాట్లాడదాం అని హ్యాపీగా నేనైతే నవ్వుకుంటూ బయట. జనాలు చూసి అందరూ చూసి మిమ్మల్ని ఏమంటున్నారు బయట? జూనియర్ కృష్ణ ఎక్కడికి వెళ్ళినా జూనియర్ కృష్ణ గారు మీరుతో మాకు సెలవు కావాలి సార్ అని, మీ వీడియోలు చాలా బాగుంటాయి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే కృష్ణ గారు వచ్చిన లాగానే ఫీల్ అవుతున్నారు? అవును సార్, కృష్ణ గారు తర్వాత కృష్ణ గారు మీరేనండి. మీరు ఆ వీడియోలు చూసి చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే,
మీ పేరేం పేరమ్మా? నా పేరు జగదీశ్వరి. ఇప్పుడు మీ భర్త గారు జూనియర్ కృష్ణ లాగా ఉన్నారు, అంటే కృష్ణ లాగానే ఆ గెటప్ లాగానే ఉన్నారు. సో మీ భర్తను చూసి ఏమనిపిస్తుంది కృష్ణ లాగా ఉండడం? కృష్ణ గారి లాగా ఉండడం, ఆయనలాగా యాక్టింగ్ చేయడం మాకైతే చాలా సంతోషం. ఎందుకంటే ఆయనలా చేయడం వల్ల మేము ఇంత దూరం రాగలిగామండి. అదే ఊర్లో ఉండి ఆయన గెటప్ వేయకుండా అలా యాక్టింగ్ చేయకుండా ఉంటే మేము అస్సలు ఇక్కడికి రాలేము. ఊర్లోని ఇంకా కూలి పని చేసుకొని ఇంక అందంటే ఉండిపోయే వాళ్ళం. మేము ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. అసలు ఇంత దూరం కూడా రాలేము. మీ భర్తని కృష్ణని అందరు గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతుంటే మీకేమనిపిస్తుంటది? మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, ఆనందంగా కూడా ఉంది. ఇప్పటికైతే చాలా హ్యాపీ అండి మాకైతే. शेख वसीम आपको आपको एमपी कौन चाहिए? असदुद्दीन ओवैसी कई को होना है? कई को मतलब डेवलपमेंट अच्छा करते हैं। डेवलपमेंट है? हाँ डेवलपमेंट अच्छा है, तेलंगाना में डेवलपमेंट है, हैदराबाद में डेवलपमेंट, पीस है, हिंदू मुस्लिम के फसाद नहीं है, लड़ाई झगड़ा कुछ नहीं है, सब इक्वल रहते हैं, कोई टेंशन नहीं है, सब मिल के रहते हैं। प्राइम मिनिस्टर कौन चाहिए? राहुल गांधी नेक्स्ट, राहुल गांधी। और मोदी नहीं? मोदी नहीं, मोदी का है फसाद लड़ाई झगड़े करा रहे हैं, वही पूरा देश को पूरा बर्बाद कर दे रहे हैं, वो कर दे रहे हैं, हिंदू मुस्लिम में फसाद ना कर दे रहे हैं। इंडिया में अच्छा सुकून अमन रहना, सब मिल के जुल के रहने का है। तो 10 इयर्स मोदी गवर्नमेंट पालन अच्छा नहीं? कुछ भी नहीं करा मोदी का, अगर 15 लाख रुपए देते बोले कुछ नहीं, गरीबों को कुछ नहीं, कुछ नहीं। థ్యాంక్ యూ. ఏం నామ్? जुबैर పెద్దనా మీ పేరు? मोहम्मद पाशा ना పేరు. అహ్మద్ పాషా గారు, మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాను. రైట్, ఇది ఓల్డ్ సిటీ కదా. ఎంపీ ఎలక్షన్లు వచ్చిన దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చార్మినార్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఎంపీగా ఎవరు కావాలనుకుంటున్నారు? అసదుద్దీన్. అసరుద్దీన్. ఎందుకు ఒకటే మాట అసరుద్దీన్ అని అంటారు? ఓన్లీ కాస్ట్ చూసేనా, ముస్లిం కాబట్టి? యాస్ట్ అనేది కాదు, వర్క్ కూడా చేస్తాడు ఆయన, మాటలు కూడా ఆడతాడు, వర్క్ కూడా చేస్తాడు, చేయడం కాదు. కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా వర్క్ చేస్తాడు, అట్లా ఏమి ఉండదు. ఎవరు అంటే హిందూ ముస్లింలు తావు లేకుండా? హిందూ ముస్లిం అనేది ఏముండదు. వర్క్ ఎవరు అడిగినా కూడా వర్క్ చేస్తాడు ఆయన, అలాంటిది ఏముండదు. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, మోదీ, కేజ్రీవాల్? ప్రజెంట్ అయితే రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లీ 10 ఇయర్స్ మోడీ గారికి ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్లీ చేంజ్ అయితే బాగుంటుంది. అంటే మీరు మోదీని ఒక ముస్లిం కాబట్టి వ్యతిరేకిస్తారు? అలాంటిది ఏం లేదు. ఆయనకు ఇంతకుముందు వాజ్పేయి కూడా ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్లీ మోడీ కూడా 10 ఇయర్స్ చేశారు. ఎవరైనా కొద్దిగా చేంజెస్ అయితే బాగుంటుంది. బీజేపీ నుంచి మాధవిలత గారు ఉన్నారు, ఆమె మహిళ. ఆమె ఏమంటుందంటే ఓవైసీ ఫేక్ ఓట్లతో, ముస్లిం ఫేక్ ఓట్లతో మతాన్ని బట్టి ఓట్లు అడిగి గెలుస్తున్నాడు. నేను గెలిస్తే డెవలప్ చేస్తా, ఈ ఎంపీ స్థానాన్ని నేను గెలిచి డెవలప్ చేస్తా అని అంటుంది. ఆయన కూడా డెవలప్ చేస్తుండు. ఆమె వచ్చినా డెవలప్ చేస్తూ ఉంటుంది, కానీ ఈయన కూడా డెవలప్ చేస్తుండు కదా. వర్క్ అయితే కంపల్సరీ చేస్తుండు. పెద్దనా ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులు సైతం తలదూర్చుకునేంత స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది అనేది పబ్లిక్ బయట ప్రచారం, అది నిజమేనా? అది నిజం కాదండి. ఎందుకంటే వేరే ఆల్ స్టేట్ నుంచి ఇక్కడ వస్తారు, ఆల్ స్టేట్ నుంచి వస్తారు, ఆల్ కంట్రీస్ కూడా నుంచి వస్తారు. ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అని బతికేయగలిగారు? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏది చూసినా కూడా పాకిస్తాన్ దగ్గర ఉంటది. మనం ఇండియాలో ఉన్నాం, ఇండియా అనే పాకిస్తాన్ జిందాబాద్ అలాంటిది ఏముండదు సార్. ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా మాటలే ఆడాలి. కానీ పాకిస్తాన్తో మనకు ఏం సంబంధం ఉంది? భారతదేశంలో ఉండి మనం పాకిస్తాన్ జిందాబాద్ అనడం తప్పు. అది ఈ దేశం మీద ప్రేమ ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే వస్తాం, ఇక్కడనే ఉంటాం, 100% ఇక్కడనే ఉండగలుగుతాం అంతే. అంటే అన్ని మతాల్లోనే గౌరవిస్తాం, అన్ని మతాలతో గౌరవిస్తాం. ఇదే అసరుద్దీన్ అక్బరుద్దీన్ మాకు 10 నిమిషాలు ఇస్తే హిందువులు కోసేస్తామని మాట్లాడిండు కదా. అలాంటిది ఏముండదండి. గతంలో అట్లా నిజామాబాద్ అది పొలిటికల్ ఇష్యూ అంతే. ఓట్ల గురించి దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తాం దాన్ని. అట్లా అలాంటిది ఏముండదు.
హిందూ ముస్లిం కలిసి ఉంటారు, కలిసి ప్రేమగా ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా గంగా జమున తహజీబ్ లెక్క తెలంగాణలో ఉంటాం మేము అంతే. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా బీజేపీకి ఓటేశారా? బీజేపీకి ఓటు వేయలేదండి, ఇక్కడ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వేసాము అంతే. గవర్నమెంట్కి వచ్చే పెద్ద కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రాహుల్ గాంధీ గవర్నమెంట్ మంచిగా ఉందా మీకు? ఇక్కడ ప్రజెంట్ కేసీఆర్ గవర్నమెంట్ బాగుందండి. రాహుల్ గాంధీని అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ వచ్చింది, కొద్దిగా రాహుల్ గాంధీ ఏం చేంజ్ చేయాలనేది ఉండే చేంజ్ చేసిరు ఇప్పుడు. కానీ రాహుల్ గాంధీతో కేసీఆర్తో పోలిస్తే ఎవరు గవర్నమెంట్ మంచిగా అనుకోరు మీరు? కేసీఆర్ బాగానే చేశారు అండి, అట్లా ఏం లేదు. కొన్ని డెవలప్మెంట్ సిటీ గురించి కానీ వేరేది కానీ డెవలప్మెంట్ అయిందండి, డెవలప్మెంట్ అయింది, కాలేదని కాదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొద్దిగా చేంజెస్ ఉంది, ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఉన్నాడు కదా ఇక్కడ, బీఆర్ఎస్ నుంచి ఎంపీ, ఆయన గెలిచే అవకాశం ఉంటుంది మరి? ఉంటుందండి 100%. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ మాత్రం ఓవైసీని టచ్ చేయలేరు. టోటల్ రిగ్గింగ్ इधर है और सिटी में इलेक्शन का नाम ही मतलब जस्ट है। वो अच्छा कौन चाहिए एमपी और बीजेपी ओवैसी? कोई भी न को सही, अब पब्लिक का वोट ही नहीं पड़ता तो क्या कैंडिडेट नहीं चुन सकता आदमी है उधर। और पूरा रिगिंग वो अच्छा वोट नहीं है, नहीं बेकार है। नूर हसन। आपको एमपी कौन चाहिए? एमपी बीजेपी कांग्रेस? कांग्रेस। हाँ कांग्रेस जी। कांग्रेस हाँ वो असरुद्दीन ओवैसी हाँ। अच्छा है। वो माधव लेता बीजेपी? बीजेपी मतलब प्राइम मिनिस्टर कौन चाहिए? वो राहुल गांधी, मोदी और वो साइकिल पे अखिलेश यादव। अखिलेश? हाँ अखिलेश है? हाँ। मोदी नहीं? नहीं मोदी नहीं, अखिलेश यादव हमारा। अच्छा है, अखिलेश है? हाँ क्यों? क्योंकि अखिलेश यादव ऐसा है, हर किसी की सुनता है, गरीबों की भी सुनता है, सबकी सुनता है। मोदी जब से आया देश ही बर्बाद कर दिया उन्होंने तो। और हम लोग आप पैसे तो अपने इधर कारोबार करते थे, और जब से इधर आए ना तब से वो, क्योंकि हमारे इधर बहुत ज़्यादा महंगाई हो गई, इसलिए इधर हम लोग आते, इधर अपना काम करते हम लोग। चला మేడం, మీ పేరు మేడం? నా పేరు లక్ష్మి. ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? సారీస్ జ్యువెలర్స్ తీసుకుంటాము. దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు మీ దగ్గర ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఈ పార్టీ? మా దగ్గర కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ వచ్చినా ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలనుకుంటారు? మోడీ ఉన్నా ఓకే కదా. మోడీ గారు ఉంటే చాలా బాగుంది, ఆయన చాలా బాగా చేశారు, ధైర్యంగా చేశారు. మనకి ఈ గౌరవం ఈ రోజు ఉన్నామంటే రామాలయం కట్టిందంటే ఆయనేగా. ఎన్నో సంవత్సరాల పుణ్యం మనది, ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు చేయింది ఆయన చేశాడు, ఆయనే ఉండాలి మనకి అంతే. ఇక్కడ మీరు చార్మినార్ దగ్గరకు వచ్చారు మేడం, ఖమ్మం జిల్లా నుంచి. సో ఇక్కడ అంత తెలుగు రాదు, అంత హిందీ, ఆ స్వేచ్ఛ హిందువులకి ఇక్కడ స్వేచ్ఛ ఉందనిపిస్తుందా మీకు? కొంచెం కొంచెం వాళ్ళు హిందీ మాట్లాడతారు, వాళ్ళందరికీ తెలుగు వచ్చు కానీ హిందీ మాట్లాడతారు. మనకి వచ్చి మన భాషలో మనం మాట్లాడితే వాళ్ళకి కంపల్సరీ అర్థం అవుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కున్నాం. మోదీ ఉండడం వల్లనే మా ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అనేది ముస్లిం వర్గం. నిజంగా మోదీ అన్ని వర్గాలకు మంచి అందరికీ న్యాయం చేస్తున్నాడు ఆయన. ఇటు అటు అని వేదాలు చూపించలేదు, మతాల కులాల గురించి చూపించలేదు, మన అందరికీ మంచిగా చేస్తున్నాడు. అంటే ఇంత పెద్ద చార్మినార్ కాడ అమ్మవారు మన లక్ష్మీదేవియే ఉంది, భాగ్యలక్ష్మీదేవి. ఆ తల్లిని ఎందుకు కట్టించాడు ఆ రోజు ఆయన? ముస్లిమ్స్ ఆయనగా కట్టించింది ఆ గుడి కూడా. మన మనసులో మన ఇద్దరు మంచుకుంటే అంతా బాగా ఉంటుంది, మనం తప్పుగా ఆలోచించుకుంటే తప్పుగా జరుగుతుంటుంది. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రధానమంత్రిగా? ప్రధానమంత్రి గారు మళ్ళా మనకి నరేంద్ర మోదీ గారే ఉండాలండి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా గర్వపడే విధంగా మన ఇండియాని ఈరోజు ఒక రేంజ్లో చేసుకొచ్చారు. మనమంటే ఏంటో ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మనకి మత విద్వేషాలు, అదేవిధంగా ఈ బాంబులు వేస్తాం, మిమ్మల్ని ఇచ్చేస్తామనేవారు. ఇప్పుడు ఒక మగాడు అంటే మోదీ గారు, ఆయన వల్ల ఈరోజు ఇండియా ఇంకా ఎంతో అంచెలంచెలుగా ముందుకెళ్తుంది నా అభిప్రాయం. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అతను ఉంటేనే మాకు హ్యాపీ. మీరు ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చారు,
సో ఇక్కడ హిందూ ముస్లింలలో హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తారు అనేది ఒక నెపం ఉంది. అది ఇక్కడ ఏమన్నా కనపడుతుంది ఆ విధంగా? ఇప్పుడు అంతగా కనిపించడం లేదండి. ఎందుకంటారు? ఇంతకు ముందు ఉండేవి కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. నాకు తెలుసు అంతా అన్నదమ్ములు భావ్యంగా ఉంటున్నారు. మీ ఖమ్మంలో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖమ్మంలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అండి. అక్కడ ఇప్పుడు బీజేపీగా నిలబడుతున్నారు. బీజేపీ వస్తే బెటరే కానీ రానివ్వరు. ఎందుకని? ఇంకా అది ఇక పార్టీ మహిమ అంటే ఇక మీకు తెలవందే ఉంది. ఏ ప్రభుత్వం ఉంటే ఇంకా ఆ ప్రభుత్వం సీఎం ఉంటే ఇంకా ఆ ప్రభుత్వమే వెళ్తారు. మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉన్నారు, ఎవరు కూడా రాకుండా అయిపోయారు. మన ఇండియాలో ఇది సహజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ వస్తాడని నా అభిప్రాయం. नाम क्या है? समीर खान आपका एमपी कौन से है? MIM अफजुल नबीस हाँ, कौन? अफजुल नबीसी क्यों आप डेवलपर यानी ओनली मुस्लिम लीडर? आओ अफजुल नबीसी को मत हाँ? MIM आएंगे MIM ओके, तो टोटली डेवलपमेंट है. हाँ डेवलपमेंट MIM आएंगे MIM जिंदाबाद. पतंग खाली पतंग है ये पतंग. इधर क्या बोलना है? एमपी कौन से है? वो हैदराबाद का. असदुद्दीन अवैसी साहब क्यों? MP क्यों? लीडर. वो मुस्लिम लीडर. हाँ मुस्लिम लीडर. वो मुस्लिम में अच्छा रिश्व है. हाँ अच्छे. हिंदू भी नहीं होता खास. असदुद्दीन अवैसी साहब पूरा अच्छा है. तुम्हारा चैनल का नाम कौन सा है बोलो भाई. प्राइम मिनिस्टर कौन चाहिए? प्राइम मिनिस्टर राहुल गांधी, मोदी. हाँ हमको खाली असदुद्दीन अवैसी साहब होना. प्राइम मिनिस्टर. कुछ भी नहीं हो. हाँ प्राइम मिनिस्टर आल्सो. असदुद्दीन अवैसी साहब. एमपी. असदुद्दीन अवैसी. एमएलए. असदुद्दीन अवैसी. एमएलए, एमपी, प्राइम मिनिस्टर. असदुद्दीन अवैसी साहब. जोर से. असदुद्दीन अवैसी साहब ही चुनाव में जबरदस्त. हाँ बस नाच. पतंग पतंग हाँ. अरे डाले पड़े तेरा. अरे यूं कर रहे पतंग कर पतंग. पतंग पतंग बोलते क्या बोलते खाली खींचा मारना पतंग. खाली शहर में खाली पतंग ही नजर आती. 13 तारीख के दिन सुबह सुबह खाली पतंग पतंग ही. हाँ समझे बस. माधव लेता बीजेपी एमपी लीडर है. बीजेपी एमपी लीडर है. अच्छा नहीं है? आज कुछ भी अच्छे नहीं है. पूरे पूरे फेल है यहाँ के. खाली असदुद्दीन अवैसी साहब ही चाहिए यहाँ के अच्छे. जिंदाबाद. MIM जिंदाबाद. MIM जिंदाबाद. असदुद्दीन अवैसी साहब जिंदाबाद. मेरा नाम इरफान है. ओके, वो एमपी कौन चाहिए हैदराबाद? असदुद्दीन अवैसी साहब चाहिए. असदुद्दीन अवैसी साहब रहने से खुशहाली है, सुकून है, कोई डर का माहौल नहीं है, सब है. जो अब कैंडिडेट क्या नाम है उनका, माधवी नेताजी, वो आके खाली सिर्फ गड़बड़ कर रहे हैं, तीरा बता रहे हैं, वो बता रहे हैं, वो अच्छा नहीं है. क्योंकि ये तहजीब है. देखो सो माधवलता में वानकर डेवलप कोई भी डेवलप नहीं करे. पूरे जने ऐसी बोले बीजेपी के जितने भी एमपियां हैं, MLA, प्राइम मिनिस्टर है, सब बिठा के रखे हुए हैं. अल्हम्दुलिल्लाह आज हैदराबाद पे आप जाके देखो, हर बच्चे का गाड़ी है, हर कने का नौकरी में अड्डा है. ओल्ड सिटी अड्डा नहीं. असद साहब को चाहने वाले हैं, उनको मोहब्बत करने वाले, उनके दिल को मालूम है. मुस्लिम लीडर असदुद्दीन अवैसी साहब हिंदू को, दलित को, सबको लेके चलने वाले साहब है. अब उनकी छवि को बना के रखे ऐसा. आपकी बार MIM ही चाहिए, आपकी बार. और अपने प्राइम मिनिस्टर तो अभी वो बोल नहीं सकता भाई. यहाँ पर तो MP साहब की सीट है, MP साहब ही जीतेंगे. प्राइम मिनिस्टर अच्छा राहुल एंड मोदी केजरीवाल कौन चाहिए? उसका तो मोदी गवर्नमेंट अच्छा है नहीं? मोदी गवर्नमेंट अच्छा रहता तो आज इतना सब मुसीबत कई को होता था. आज अपन ना इत्तेफाक कई हिंदू दोस्तां हैं, आज उनकी वजह से कम मिल रहे हैं. जैसा कि पहले भाईचारा, जैसा कि दोस्ती मोहब्बत, एक साथ बैठ के खाना, वो कम हो गया हो. क्योंकि एक दिलों में एक दहशत बना के रख दिया. तो मेरा मतलब ये है, यहाँ की सीट MP साहब की है. माधवी लता साहब खाली सिर्फ आते चले जाते. उन्हें कोई डेवलप नहीं करे. करना रहता तो पहले से आके डेवलप करते थे. उनका अकबरुद्दीन
बात है वो हिंदूज में 10 मिनट में हिंदूज में और पूरा करो वो साहब उनका पॉलिटिशियन मसला है, हम तो उनके वोटर ओनली मुस्लिम ओनली हिंदूज में टारगेट हिंदू को टारगेट कभी नहीं करे। वो स्पीच का क्या है कि मगर मैं तो बोल रहा हूँ अब की बार एमपी साहब भी आने वाले हैं और एमपी साहब काम करे हुए है, पूरे होल सिटी में डेवलप करे हुए है। लोग वो डेवलप नहीं बताते, सिर्फ इधर इधर के चीज़ें बता के छोड़ देते। माधवी लता पूरे से जमानत जब्त हो जाएंगी इंशाल्लाह। हैदराबाद में खाली एमपी साहब आएंगे, पतंग 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 आप देख लो। कौन चाहिए एमपी हैदराबाद के? वो माधवी लता बीजेपी, असुरुद्दीन एमआईएम, कांग्रेस पार्टी। अच्छा असद साहब भी आए तो अच्छा रहता, सब अच्छा क्यों? क्योंकि वो अच्छा काम करते हैं, हर मुद्दे उठाते हैं। मुस्लिम नहीं 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 नहीं, दलित सब हिंदू मुस्लिम सबको लेके चलते हैं। ऐसे नहीं है कि सिर्फ ओनली मुस्लिम नहीं, हिंदू मुस्लिम दोनों साथ में लेके चलते, सब साथ में लेके चलते। पूरा मुस्लिम यूनिट है। हाँ यूनिट तो नहीं है, लेकिन फिर भी वोट इंशाल्लाह असद साहब ही जीतेंगे और वोट इंशाल्लाह असद साहब को ही देंगे सबको। वो एमपी कौन चाहिए? असदुद्दीन अवैसी साहब अपना वही है, हमेशा के लिए अच्छा करने के लिए, बुरा करने के लिए, हर कोई इसके लिए असदुद्दीन अवैसी साहब ही है। ओनली मुस्लिम लीडर है? नहीं, मुस्लिम लीडर है पूरा ऑल है। उनको हिंदू भाई भी सपोर्ट करते हैं, हम भी सपोर्ट करते हैं, हर कोई सपोर्ट करते हैं। डेवलपमेंट है नहीं तो पूरा वो असदुद्दीन एमपी पूरा हिंदू और मुस्लिम में नहीं बड़ी नहीं, ऐसा कुछ नहीं है उसमें। हिंदू में मुस्लिम में ऐसा कुछ नहीं है। असदुद्दीन वैसे हर किसी को वैसे करता है। जी हाँ। మీ పేరు? सालम बिन अब्दुल्ला। తెలుగు? नहीं हिंदी आता। కొంచెం కూడా రాదు తెలుగు? वो प्राइम मिनिस्टर कौन चाहिए? इनको पूछो साहब, वो मेरे को उतना आइडिया नहीं है साहब। राहुल गांधी लोकल एमपी है असुरुद्दीन। हाँ, वो प्राइम मिनिस्टर चाहिए? राहुल गांधी। क्यों? वो तो डिफरेंस है। अब तो एमपी उतने नहीं है ना उनको, असदुद्दीन साहब को एमपी नहीं चाहिए। वो कांग्रेस पार्टी पूरा मुस्लिम मदद है। मुस्लिम मदद है तो अभी। मुस्लिम मदद में यू सपोर्ट है उसके लिए और कुछ नहीं। भारतीय जनता पार्टी मोदी नहीं चाहिए। मोदी अभी ये तो पूरा तबादला करके रखी हुई है। जब भी आएंगे तो मोदी पूरा मुस्लिम के अगेंस्ट है। मुस्लिम को वो हटाना चाह रहा है और कुछ नहीं। हिंदू मुस्लिम के फसाद करा के वो लड़ाना चाह रहा है और कुछ नहीं। वो कांग्रेस गवर्नमेंट लड़ाना तो नहीं चाहिए। नहीं, कांग्रेस गवर्नमेंट नहीं करी अभी तक ऐसा। राहुल गांधी के जो पहले भी आया हुआ था, इस टाइम पे नहीं हुआ था। जिस टाइम पे कर्फ्यू लगी, हर वो चीज़ हुआ था, ऐसा कुछ नहीं हुआ अभी। अभी मोदी जो आया था उस वजह से जो हिंदू मुस्लिम में लड़ाई चल रही है। हम भाई के सरकार है, हर त्योहार में कुछ नहीं हुआ अभी तक। अभी मोदी जब से आया, जब से लड़ाई झगड़ा चल रहा है, 10 साल में बहुत कुछ बदलाव आ गया उसमें। अस्सलाम वालेकुम, मेरा नाम है सैयद महबूब। ओनली असद साहब। बीजेपी माधव लेता नहीं। बीजेपी ने एमपी इलेक्शन में सिर्फ हमारे मुल्क में जो है हमारे ख़ास बैरिस्टर असदुद्दीन अवैसी साहब इंशाअल्लाह हर साल आएंगे और ये साल भी आएंगे। आगे चल के उनका नाम रहेगा। असद साहब के आगे कोई भी नहीं बोल सकते। असद साहब जिंदाबाद। प्राइम मिनिस्टर कौन चाहिए? प्राइम मिनिस्टर कांग्रेस। वो लोकल में वो असर, प्राइम में वो राहुल। क्यों? एमपी साहब में तो एमपी साहब की सीट ज़्यादा नहीं है ना, 3 से 4 सीट है। यहाँ एक है, औरंगाबाद में एक है। मोदी की सरकार देख चुके हैं हम कैसी है, क्या है, हालात कैसे चल रहे हैं। 2020 में क्या हालात थे, अब क्या हालात है। मोदी में हिंदू को सपोर्ट है, तो अपोजिशन नहीं, उसमें जो कमियां आए हुए हैं यहाँ पे, हर चीज़ का दाम बढ़ चुका है, उस वजह से ना हिंदू ना मुस्लिम। वो योगी का ये नहीं है। नो, यहाँ पर हैदराबाद में एमपी साहब की इलेक्शन की हर चीज़, हर काम अच्छा रहता, बेहतर रहता, तो इसलिए हम एमपी साहब बोलते। మీ పేరు? నా పేరు అజయ్ పాటిల్. అజయ్ పాటిల్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి భారతదేశం వ్యాప్తంగా. ఇక్కడ ఎంపీ ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు బీజేపీ వస్తుంది సార్. మాధవి లత గారు కంపల్సరీ వస్తుంది 100%. 200 ఏంటి సార్? లేదు 200 ముందే చెప్పిందా
రైట్. కన్ఫర్మ్ వచ్చేస్తుంది, బీజేపీ వస్తుంది. బీజేపీ గెలుస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమో సార్ అంతా ఇది కాంగ్రెస్ ఏం మంచిగా లేదు. ఇది మళ్ళీ ఏం పేరు ఇది కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఎంఐఎం ఇది మతలబ్ అంతా డివైడ్ అయిపోతుంది. ఈ బీజేపీ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటది? మనకు నరేంద్ర మోదీ సార్. ఎందుకు నరేంద్ర మోదీ? వాడు మంచిగా ఉంది సార్. అంతా మనం రామ్ మందిర్ కూడా రైట్ అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీరు ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇక్కడ ముస్లిం డామినేషన్ బాగుంటది అంటారు, నిజమేనా? లేదు సార్, అది మనం కూడా ఓల్డ్ సిటీలో ఉంటుంది. వాళ్ళ రాజకీయం ఉందంతా, వాళ్ళ ఇష్టం ప్రకారం నడుస్తుంది అంతా. ఇంకొకటి ఇక్కడ ఎలక్షన్లలో బాగా రిగ్గింగ్ చేస్తారు అసరుద్దీన్ సంబంధించిన వాళ్ళని. ఏదో దొంగలు ఓటు చేస్తారు అంత. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? అది వాళ్ళ తాతది, వాళ్ళ ఎవరు వాళ్ళ డాడీ ముత్తాత వాళ్ళంతా వాళ్ళు వేస్తూనే ఉంటారు. మనం బీజేపీ ఇది కన్ఫర్మ్. మాధవలైతే కన్ఫర్మ్. మాధవలతి రాలేదు అంటే నా వదిలేస్తా ఆటోని. కన్ఫర్మ్ వచ్చేస్తా 100%. నా ఫేవరెట్ ఉంది మాధవలత, నా ఫేవరెట్. మాధవలతకు వ్యతిరేకంగా అందరూ ఒకటే ఇరుతున్నారు కదా. వాళ్ళంతా దొంగలు ఓటర్లు సార్. అంతా వాళ్ళు అంతా అది ఓటు ఇది ఓటు అంతా వాళ్ళు అదే పని. అంతా వాళ్ళ రాజకీయమే ఉందంతా. రాజకీయాలు ఉంటాయి మళ్ళీ ఓల్డ్ సిటీ పురానియవలి. ఇంత బహిరంగంగా నువ్వు ఆటో వదులుకుంటాడు ముస్లింలతో ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది ఏం లేదు నాకు. మనం చేసుకోతాను అంతకన్నా. అది ఇప్పుడు చెప్పాలని చాలా ఉంది, ఆ తర్వాత చెప్తాను మీకు. ఒకవేళ మాధవలత ఓడిపోతే ఆటోనే వదిలేస్తానా పక్కానా? పక్కా 100%. నా పేరు జుబేర్ అహ్మద్ సార్. ఎక్కడ ఉంటారు మీరు? యాక్చువల్లీ నేను నబీల్ కాలనీలో ఉంటాను. అంటే ఇక్కడ నేను జాబ్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్ ఎంపీ. హైదరాబాద్. ఇక్కడ ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇక్కడ నుంచి అయితే లాస్ట్ 40 years నుంచి అయితే మన అమ్మాయం వాళ్ళదే నడుస్తుంది. సో అంటే వేరే వాళ్ళంటే ఇక్కడ మ్యాక్సిమం రావడానికి అయితే ఛాన్స్ లేవు. సో మ్యాక్సిమం వాళ్ళే గెలుస్తారు. సో ఇంతకుముందు ఏదైతే పని జరుగుతుంది సేమ్ అట్లాగే అసరుద్దీన్ గెలిస్తే, అసరుద్దీన్ సాబ్ గెలిస్తే డెవలప్ ఉంటుందంటావా ఇక్కడ? సార్ డెవలప్మెంట్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మెట్రో మనకు వస్తుంది ఇప్పుడు చార్మినార్లో కూడా. సో డెవలప్మెంట్ ఉంది, లేదనేది కాదు. ఓల్డ్ సిటీస్లో చాలా మంది డెవలప్మెంట్ చాలా ఏరియాస్లో. కొంతమంది ప్రతిపక్షాలు ఏమంటారంటే అసరుద్దీన్ ముస్లిం ఫేక్ ఓట్లతోనే ఓట్లు వేయించుకొని గెలుస్తుంది తప్ప నిజంగా ప్రజల అభిప్రాయం మేరకు గెలవట్లేడు అనేది వాళ్ళ ఆరోపణ. సార్ అట్లాంటి ఏం లేదు సార్, మన దగ్గర మీరు హిందూస్ కానీ చూడొచ్చు, హిందూస్ ముస్లిమ్స్ అట్లాంటి ఏం లేదు. సో అందరూ వాళ్ళకి ఓటేస్తారు ఇక్కడ. అంటే వాళ్ళు చేస్తున్న పని మీద మీరు వాళ్ళు ఆఫీస్లో చూడొచ్చు. అంటే వాళ్ళు ఏదైతే అక్కడ మీకు హిందూస్ ముస్లిమ్స్ అని వాళ్ళు చూడరు. సో ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ మీద వస్తారో పూర్తి చేస్తారు. మీకు ఒకటి అక్బరుద్దీన్, ఎవరైతే అసరుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఉన్నారు కదా, ఆయన గతంలో నిజామాబాద్కి వెళ్ళి 10 నిమిషాలు మాకు అవకాశం ఇస్తే వదిలిపెడితే హిందువుల్ని కోసి పడేస్తామని అక్బరుద్దీన్ గారు అన్నారు కదా. సార్ అట్లాంటి ఏం ఉండదు. అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది జనం ఉంటారు కదా, ఆ జనంలో అప్పుడప్పుడు అయిపోతుంది అది. దాన్ని ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడప్పుడు జోష్లో వచ్చేస్తుంది. జోష్లో మరి హిందువులు మొత్తం కోసేస్తారని అర్థం. అది రాంగ్ సార్, అది తప్పు. అది అట్లాంటి ఏం ఉండదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు లాల్ దర్వాజా మందిర్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు అక్బర్ సాబే మీరు చూడొచ్చు, వాళ్ళు ఏమంటారు డబ్బులు సంథింగ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మొత్తం సార్ పాలిటిక్స్ సార్. నేను మొత్తం చెప్పాలంటే అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు బీజేపీ తింటారు, అది బీజేపీ వాళ్ళు ఎంఐఎం తింటారు అట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ముస్లింస్కి ముస్లింని హిందూస్ మీద రెచ్చగొట్టి అసరుద్దీన్ ఓట్లు వేపించుకుంటున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. నై సార్ అట్లాంటి అయితే ఏం లేదు. సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు, బీజేపీ వాళ్ళు ఎప్పుడే రామ్ పేరు మీద వాళ్ళు ఓట్ తీసుకోవడం అట్లాంటివి అంటే ఎప్పుడైతే వాళ్ళు రామ్ మీదనే ఉంటుంది. సో మన అసదుద్దీన్ సాబ్ కానీ అక్బరుద్దీన్ సాబ్ కానీ మీరు ఎప్పుడైనా వినొచ్చా అల్లా అనేది, మా అల్లా పేరు మీద మాకు ఓట్ వస్తుందని? అట్లా కాదు. అంటే కదా ఆయన పార్లమెంట్లో కూడా అల్లా అక్బరుద్దీన్ అంటూనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు కదా. అది నిజం. ఎందుకంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్, తర్వాత అల్లానే కదా మాకు. సో రామ్ అనేది మనకు సార్ చూడండి, గాడ్స్ మీద చాలా గాడ్స్ ఉన్నాయి. సో ఓన్లీ రామ్ ఎందుకు అంటే హిందువులు ప్రధానంగా హిందువులు మొత్తం రాముణ్ణి కృష్ణుని వాళ్ళు కొలుస్తుంటారు కదా. ఇప్పుడు సార్ కొంతమంది పిల్లలు నేను ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, వాళ్లకు మన
వాళ్ళ అమ్మగారు పేరు అడిగితే వాళ్ళ పేరు చెప్పారు. నేను నిన్న రాత్రి చూశాను వీడియోలో. సో చాలా వాళ్ళ మీలాగే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, వాళ్ళ మామ పేరు అడిగితే మామ పేరు కూడా తెలీదు. అంటే ఇది ఒక జనాల్లో ఒక బీజేపీ వాళ్ళు చేసేసారు ఇట్లా. రైట్. ఇప్పుడు మీరు ఒక ముస్లిం అయి ఉండి రామ మందిరాన్ని అక్కడ అయోధ్యలో నిర్మించడానికి మీరు స్వాగతిస్తున్నారా? సో చూడండి, అది మనం స్వాగతించాలిందే. ఎందుకంటే దాని తప్ప మనకు ఏం లేవు. ఎందుకంటే మనకు మస్జిద్ చాలా దగ్గర ఉన్నాయి, చాలా చోటు ఉన్నాయి, మనం ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చు. మాకు అట్లా కాదు. అండ్ ఐ థింక్ గవర్నమెంట్ ఇంకొక అక్కడ మస్జిద్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మాకు నమాజ్ నేను ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఆ మస్జిద్ అనేది జో గిరాయినా అది తప్పు. బట్ హిందువుల ఆరాధ్య దైవం కాబట్టి మీరు అక్కడ రామ మందిరం కట్టడాన్ని వ్యతిరేకించట్లేదు? అట్లా కాదు, అట్లా వ్యతిరేకించడం అట్లాంటి ఏం లేవు. నాది పర్సనల్ విషయం ఏంటంటే ఆ మస్జిద్ ఎక్కడ పెట్టి పక్కన మందిర్ పెడితే అది చాలా మంచిగా ఉండేది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ మన జనం ప్రకారం కానీ అది బాగుండేది. అది నా పర్సనల్ విజన్. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? మళ్ళీ సార్ అది అయితే చాలా టఫ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే లాస్ట్ 3 టైమ్స్ నుంచి మన మోదీ గారు విన్ అయ్యి వస్తున్నారు. సో ఇది ఇప్పుడు అయితే చాలా టఫ్ ఉంటుంది. సో ఎప్పుడు ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం ఏం లేదు. బట్ జనానికి మంచి చేస్తే చాలు. అంటే మోదీ గవర్నమెంట్ చాలా చేస్తుంది కదా? చేశారు సార్, నేను లేదనేది లేదు. మీరు మోదీని సమర్థిస్తారా? అక్సెప్ట్ చేస్తాం సార్. ఎవరైనా సరే మనం అక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరు విన్ అయినా మనకు అక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఏంటంటే జనాలకి మంచి చేస్తే మనకు మంచిది, అంతే. అంటే ముస్లిమ్స్ అని ముస్లిమ్స్ కు మోదీ ఏం వ్యతిరేకం కాదు, అట్లాంటి ఏం లేదు సార్. మోదీ సార్ అయినా సార్ ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు మోడీ సార్ ఎన్నిసార్లు ఉంటారు? ఇంకా ఒక 5 years ఉండొచ్చు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు రావాల్సిందే కదా. అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, వేరే ప్రైమ్ మినిస్టర్. ఒకసారి ప్రధానమంత్రి మోదీ కావడాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అయితే సార్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అంటే వేరే వాళ్ళకి ఇస్తే మంచిది. ఎందుకంటే మోడీ గారు అయితే లాస్ట్ 10 years నుంచి వచ్చారు కదా. సో వాళ్ళ గెలిస్తే వాళ్ళ పార్టీ మీద వేరే వాళ్ళు వస్తే మంచిది అనుకుంటున్నారు. కొన్ని యంగ్ ఉండాలి, అట్లాంటి ఏమైనా ఉంటే మన ఎవరైతే యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో జాబ్ వాళ్ళు కానీ. రాహుల్ గాంధీ అయితే కాంగ్రెస్ కదా, నేను బీజేపీ గురించి. ఒకవేళ బీజేపీ గెలిస్తే వేరే వాళ్ళకి ఇస్తే మంచిది, మోదీ కాకుండా వేరే వాళ్ళ. पर्सनल मोदी हरगिज नहीं होना, नहीं होना। पूरे देश को गुल्ले में मिला के रखे हुए मोदी सरकार। एनआरसी ला रही, तोप ला रही, पूरे देश को पिंडे में मिला के रख दिए, हर देश बेच दे रही, समझे। मोदी सरकार हम नहीं चला रही देश, अंबानी सरकार देश चला रही, मोदी सरकार नहीं चला रही। बैंकों के बैंका लूट ले रही, लोगों को जेलों में डाल दे रही, मुसलमान को जेल में डाल दे रही। मुसलमान ओनली कांग्रेस MIM दो जाना। MIM बोले तो हक मुसलमान का मिलना ना। मुसलमान हिंदू सबका हक दिलाता है MIM। वो ओनली मुस्लिम नहीं, हिंदू मुसलमान सिख दलित ईसाई हर मजहब का आदमी को दिलाना हक। मोदी सरकार नहीं होना, कांग्रेस। मोदी सरकार सेंटर से नहीं होना, कांग्रेस सेंटर से होना। ओके। प्राइम मिनिस्टर राहुल गांधी। राहुल गांधी बेस्ट। राहुल गांधी। मोदी कैंसल। अब की बार कांग्रेस की सरकार। మోదీ సర్కార్ नो 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 मोदी सरकार नो भाई। రైట్. మనం చాలా మందిని వెళ్ళి ఓటర్ ప్రజానాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన ఓల్డ్ సిటీలో మనం అడిగే ప్రయత్నం చేసినాం. ఇక్కడ చాలా వరకు తెలుగు మాత్రం రాదు. అంతా కూడా ఉర్దూ హిందీ సంబంధించినటువంటి వాళ్ళే. మొత్తం ఓల్డ్ సిటీ సంబంధించినటువంటి వాళ్ళకి హిందీ ఉర్దూనే వస్తుంది, తెలుగు రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడాలంటే కూడా తెలుగు కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు మాత్రం ఒకటే చెప్పం, అక్బరుద్దీన్ అసరుద్దీన్ MIM పార్టీనే మేము ఆదరిస్తాం. ఎంపీ ఎలక్షన్లో ఓల్డ్ సిటీ వరకు అయితే మాకు లీడర్ అసరుద్దీన్ ఓవైసీనే మా మద్దతు. ఎప్పుడైనా ఎన్నడైనా అసరుద్దీన్కే మా మద్దతు అని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠతో చెప్తారు. కొంతమంది ముస్లింకు సపోర్ట్ కాబట్టి అసరుద్దీన్ సపోర్ట్ చేస్తున్నామంటారు. మరో వైపు ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలంటే రాహుల్ గాంధీ కావాలంటారు. ఎందుకంటే ముస్లింలకు సపోర్ట్గా ఉంటారు రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి వాళ్ళు అంటారు జరిగింది. మోదీ ముస్లింకి వ్యతిరేకం కాబట్టి మేము ముస్లింకి సపోర్ట్ చేయమని, మోదీకి సపోర్ట్ చేయం, ముస్లింకి అగెనెస్ట్గా ఉంటాడని చెప్పేసి మోదీకి మేము సపోర్ట్ చేయమనేది ఇక్కడ యువత అభిప్రాయం. రైట్. ఇది చూస్తూనే ఉండండి రాయల్ మీడియా.